హలో, వెల్కమ్ టు జాట్ టీవీ. లాగుల తొండలు ఈడుస్తా, మెడలో పేగులు వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటూ ఈ డైలాగ్స్లు కొట్టుడు మాకు వచ్చు. డైలాగులు కొట్టడం ఈజీనే, కానీ పని చేయడం ఎంత కష్టమో రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలుస్తుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. 1,06,00,000 అందులో ఏమేమి అడిగినారు? ఒకటే అప్లికేషన్లు అన్ని ఇండ్రి, ఎవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరికి పెన్షన్లు కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలకు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి, అన్ని రాయిండ్రి మాకు ఇయ్యండ్రి అన్నారు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 2023లో ప్రజాపాలన అన్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుడు అంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు. ఏడబడతారు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు పెట్టినంత అల్కగనా? డైలాగులు ఏమైనా మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్టోన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.